ఈ మొక్క చూసారా, మధుమాలతి అని, మాధవీలత అని, రంగుని క్రీపర్ అని అంటారు. ఇది చూడండి, పై దాకా పాకించాలని నేను ఈ చెట్టు వేసాను. ఇంకా సగం అలాగే ఉంది. తర్వాత ఒక 3 months తర్వాత పైకి ఎగబాగేసి మొగ్గలు వేస్తుందండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇది 1.5 year 2 years కిందట ఒక కొమ్మ తెచ్చి నాటాను. దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ రోజు వాటర్ పోస్తూ దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాను. ఎట్టికేలకు అది రైలు పైన 2nd floor దాకా వెళ్ళిపోయి రైలుకి వచ్చేసింది. సో నేను అక్కడ మొన్న వెళ్ళి చూస్తే 2 పుష్పములు వచ్చేస్తున్నాయి. పుష్పములు అబ్బాయి ఎంత సంతోషం వేసిందోనండి నాకు. మొత్తానికి సాధించాను అని. మొత్తం అయితే గుత్తులుగా మొగ్గలు వేస్తుంది. ఫస్ట్ ఫ్లవర్ ఇది మీకు చూపిద్దామని, నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. చూసారు కదా, ప్రతి బ్రాంచ్కి గుత్తులుగా మొగ్గలు వచ్చేస్తున్నాయండి. తర్వాత ఇంకొక రోజు వెళ్ళి చూశాను, దానికి మొత్తం పువ్వులు వచ్చేస్తున్నాయి. నాకైతే ఎంత సంతోషం వేసిందో చూడండి, ఎన్ని పువ్వులు వచ్చాయో. ఇది రెక్క మాధవీలత. ప్రతి కొమ్మకి గుత్తులు వచ్చున్నాయి. ఇది కానీ ఫుల్గా కానీ అయిపోయిందనుకోండి, ఇంకా మనకు పైన అంతా చాలా షోగా కనపడుతుంది. చూడండి, ఇదిగోండి, ఇక్కడే ఉంది నా పూల గుత్తి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఇది చూసి. మీరు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక కొమ్మని కానీ ఒక చెట్టుని కానీ నాటుతూ ఇట్లా పువ్వులు పూసిందనుకోండి, ఎంత సంతోషం వేస్తుందో. చూడండి ఎన్ని పువ్వులు, ఒక గుత్తికి అన్ని పువ్వులు. ఇంకా ఉన్నాయి విరబూయాల్సినవి. రంగుని క్రీపర్ అంటారు, మాధవీలత అంటారు, మధుమాలతి అంటారు. పైనంతా ఎగబాకుతుంది ఇది. నేను ఆ రైలుకి 2nd floorలో ఉండే స్టీల్ రాడ్ లాంటి దానికి హ్యాంగింగ్ టైప్లో చేద్దామని పైదాకా ఎగబాగిచ్చాను అనమాట. చూసారు కదా, ఇట్లా వెళ్ళిపోతుంది. అది కట్టేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసి మీతో షేర్ చేయాలనుకున్నానండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి, ఏం కాదు, బ్రహ్మాండంగా వస్తుంది. ఈజీగా దాన్ని కొంచెం గమనించుకుంటూ, దానికి కొంచెం ఏదైనా కిచెన్ వేస్ట్ అవి వేస్తూ డైలీ వాటర్ పట్టాలి. ఫుల్ ఎండ ఉండాలండి దీనికి. ఇది బయటే కాబట్టి చూడండి ఎట్లా గుత్తులు ఉన్నాయో. బయటే కాబట్టి ఫుల్ ఎండ ఉంది. డైలీ వాటర్ పడుతుంటాను. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా తపస్సు ఫలించింది. ఒక్క ప్లాంట్ లేదనుకున్నాను, ఇది కూడా వచ్చేసింది.